ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు మనం 23వ అధ్యాయాన్ని స్వామివారి యొక్క దయతోటి చదువుకుంటూ అందులో విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాస భగవానుడు రచించినటువంటి స్కాంద పురాణంలో అంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు. పురంజయుడు ఏం చేశాడు? గెలిచాడన్నావు కదా, గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఇది చాలా ప్రధానమైన ప్రశ్న అండి. లోకంలో కుచేలుడనేటువంటి వాడు మనందరికీ తెలుసు ఆ ఉపాఖ్యానం. ఎందుకంటే కార్తీక దామోదరుడు కాబట్టి విష్ణుమూర్తి తనకంటే కూడా తన భక్తులను తలుచుకుంటే చాలా సంతోషపడతాడు. కుచేలుడికి అనేక సంపదలను ఇచ్చాడన్న విషయం మనకు తెలుసు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? అది మనకు ప్రధానం. సంపదలు వచ్చిన తర్వాత కుచేలుడు ఏం చేశాడంటే ఈ సంపదలన్నిటి మీద భ్రాంతి చెందకుండా, అది చాలా ప్రధానం అండి. ఎప్పటికైనా ఇవి మనల్ని విడిచిపెట్టేవే అనేటువంటి ఉద్దేశంతో వాటికి కేవలం మహాత్మా గాంధీ మనకి ఈరోజు చెప్పాడు, సంపదలకి అధికారులు ఎలా ఉండాలంటే, రాజ్యపాలకులు ఎలా ఉండాలంటే ట్రస్టీలుగా ఉండాలి అని చెప్పాడు. ఆ రకంగానే కుచేలుడు కూడా విపరీతమైన సంపదలు వచ్చాయి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో. వాటి యందు భ్రాంతి చెందక తాను వీలైనంత వరకు ఆ సంపదల ఫలితాలని పేదవాళ్ళకి అందచేస్తూ తను వాటి యందు అధికారం కలిగి ఉండకుండా సుఖంగా జీవితాన్ని కొనసాగించాడు. కుచేలోపాఖ్యానంలో పోతన గారు రాస్తారు. అంటే ఒక ఉత్తమమైన మానవుడు ఎలా బతకాలి, సంపదలు వచ్చినాయి కాబట్టి ఆ రకంగా గర్వించకూడదు. ఇదిగో ఆ విషయమే వీటన్నిటికంటే పూర్వంగా ఉన్నటువంటి కార్తీక మహాపురాణంలో వ్యాస భగవానుడు కూడా ఆవిష్కరిస్తున్నాడు. మళ్ళీ తిరిగి రాజ్యం వచ్చేసింది పురంజయుడికి. మళ్ళీ సుఖంగా భోగాలు అనుభవించవచ్చు కదా, కానీ గమ్యం తెలియాలి. శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో చెప్తాడు, రఘువంశ మహారాజులు ఎలా ఎలా జీవితాన్ని గడిపారు. రఘువంశం అంటే ఇక్కడ మామూలు మానవుడు ఎలా గడపాలి. శైశవే అభ్యస్త విద్యానాం, చిన్నతనంలో చదువుకోవాలి. యవ్వనే విషయేషినాం, యవ్వనంలో భోగాలు అనుభవించాలి. ఆ స్త్రీ భోగమా ఆస్తి భోగమా నియమబద్ధంగా అనుభవించు, కానీ జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ యోగేన అంతే తనుత్యజాం. వార్ధక్యం వచ్చేసరికి వనప్రస్థం కావాలి, వానప్రస్థులు కావాలి. ఇప్పుడు నాకు అడవులు లేవా అంటావా? ఏదో మారుమూల ఉండి ఎవరి జోలికి వెళ్లకుండా ఇంట్లో ఉండేటువంటి కుటుంబంలో ఉండేటువంటి కొడుకుల్ని కూతుల్ని ఊరికే కలగజేసుకోకుండా వాళ్ళ దోవన వాళ్ళని వదిలిపెడుతూ ఇంట్లో కూడా వానప్రస్థ జీవితం గడుపు. యోగేన అంతే తనుత్యజాం. యోగాభ్యాసం చేసుకుంటూ సహస్రారం నుంచి నీ యొక్క ఆ జ్యోతిని బయటికి వెళ్ళగొట్టాలి. ఆ కార్తీక దీపం మనకు చెప్తున్నటువంటి విశేషం కూడా అదే. మనలో ఉన్నటువంటి జ్యోతి, ఈ జ్యోతి వెలుగుతున్నంతసేపే మనం జాగ్రత్తగా ఈ శరీరాన్ని మనం నడిపించుకుంటూ ఉంటాం. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. తెలుగువాడండి, అందుకే వాడికి నమస్కారం మనం చెయ్యాలి. నువ్వు ఎంతో గొప్ప విషయాన్ని, ఆ వ్యాస భగవానుడు వాల్మీకి చెప్పినటువంటి విషయాన్ని ఎంత చిన్న వాక్యం చెప్పేశాడు చూడండి తెలుగువాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీ లోపల దీపం, కార్తీక దీపం బయట ఏది వెలిగిస్తున్నావో ఆ దీపం లోపల ఉంది. భగవంతుడు అనేటువంటి దీపం లోపల ఉంది. ఈ దీపం ఉండగానే ఈ దీపం ఎప్పుడోసారి బయటికి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. కాబట్టి లోపల ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అంటే శరీరం. ఈ శరీరాన్ని చక్కబెట్టుకో. ఈ శరీరం ద్వారా ఏమి చెయ్యాలి? ఇవాళ 10 రూపాయలు ఎదుటివాడికి నేను ఇద్దామనుకున్నాను, ఇచ్చేసేయి. రేపిస్తాను, లేదా 10 రోజుల తర్వాత ఇస్తాను. ఈరోజు అమ్మని చూడాలనుకున్నాను, వెళ్ళిపో, చూడు. ఈరోజు ఈ మంచి పని చేయాలనుకున్నాను, చేసేయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. మంచి పనులు, మళ్ళీ చెడు పనులు కాట్లా. మంచి పనులు ఏవైతే అనుకుంటున్నావో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాయిదా వెయ్యకు. ఇల్లు చక్కబెట్టుకో. మన పెద్దవాళ్ళు ఎంత సూక్ష్మంగా మనోహరంగా వేదాంతాన్ని మొత్తాన్ని కూడా చిన్న వాక్యంలో మనకు చెప్పాడు. పురంజయుడు కూడా అదే పని చేశాడు. చక్కగా రాజ్యం వచ్చింది కదా అని పొంగిపోలేదుట ఈ అధ్యాయంలో. మళ్ళీ ఆ అధికారాల ఎడల వాడు భ్రాంతికి గురికాల. వెంటనే నా పని అయిపోయింది, నేను ఇంతవరకే చాలు అని కొడుకులకి మళ్ళీ రాజ్యాన్ని తిరిగి అప్పజెప్పేసేసి వనప్రస్థం అంటే వానప్రస్థుడిగా అడవుల వెంబడి వెళ్ళి స్వామివారి యొక్క ఆ ధ్యానం చేసుకుంటూ స్వామివారిలో తిరిగి లీనమయ్యాడట ఆ మహానుభావుడు, ఆ పురంజయుడు. అంటే పురంజయుడు అనేటువంటి ఒక మానవుడు.
అది ఇక్కడ మనం గమనించాలి. ఆ పురంజేయుడు అనేటువంటి ఆ మానవుడి ప్రకారంగానే మనం కూడా మన జీవితాల్ని ఈ రకంగా నడిపించటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి జీవితం అనేది ఎలా ఉండాలో ఈ అధ్యాయం మనకి ఇంత చక్కగా విశదీకరంగా లోచూపుతోటి మనకి అందచేసింది. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశు సితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః.